వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మనం సినిమా రంగం గురించి మాట్లాడుకుందాం. సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గురించి తెలియని వారు అంటూ ఉండరు. అద్భుతమైన బాణిని అందించినటువంటి ఇళయరాజా గారు ఇండియాలోనే మాస్ట్రో ఇళయరాజాగా అందరికీ సుపరిచితం. అయితే ఈయన తరచూ వివాదాల్లో వస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్రముఖ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని నోటీసులు పంపించి, వారిద్దరు ఎంతో మంచి మిత్రులు యాక్చువల్గా ఇళయరాజాను బాలసుబ్రహ్మణ్యం గారు. సో వారికి నా పాటని నువ్వు వాడుకున్నావు అనే దాని మీద నోటీసులు పంపించారు. అయితే ఈ మధ్య రీసెంట్గా నిన్న ప్రముఖ స్టార్ హీరో రజనీకాంత్కి తన పాటని వాడుకున్నారు అనే దాని మీద నోటీసు పంపించడం జరిగింది. యాక్చువల్గా ఇళయరాజా గారు ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయంలా ఉంది. ఎందుకంటే రజనీకాంత్ అంటే చాలా మృదు స్వభావి, అందరి మంచి కోరే వ్యక్తి. అతనికి కూడా ఏదో చిన్న బిట్టు చిన్న సాంగ్ పాడుకున్నందుకు గాను అతను నోటీస్ పంపించడం అనేది చాలామంది అతని అభిమానులు బాధకు గురి చేస్తూ ఉంది. సో ఆ విషయం ఏంటనేది సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు నమస్తే. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజానికి ఇళయరాజా గారు అంటే చాలా మంచి అద్భుతమైన సంగీత విద్వాంసుడు, ఆయన సంగీత దర్శకుడు అని చెప్పేసి అందరూ గౌరవిస్తూ ఉంటాం. ఇలాంటి సిల్లీ థింగ్స్ వల్ల అతని యొక్క ప్రతిష్ట భంగం కలిగేలాగా ఉంది కదా. సీరియస్ అంటే ఇప్పుడని కాదు, గతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి ఆయన్నే అసలు చెప్పాలంటే అలాంటి వాళ్ళు నీ పాటలు పాడడం నీ అదృష్టం అది. కానీ నువ్వేం చేసావంటే కేసు వేసావు. నా అనుమతి లేకుండా నా పాటలు బహిరంగ కార్యక్రమాల్లో పాడుతున్నారు వీళ్ళు, అనుమతి తీసుకోవాలని చెప్పి నోటీసులు, లేదంటే అదేంటో దావా, మళ్ళీ 100 కోట్లు 500 కోట్లు ఇవ్వాలి, 30 కోట్లు ఇవ్వాలి, 10 కోట్లు ఇవ్వాలి. అంటే డబ్బు పిచ్చా లేకపోతే ఇంకేంటంటే వయసు అయిపోయిన కొద్ది నాకు ఏమవుతుందో తెలియట్లా. ఇళయరాజా గారు అంటే సంగీత గురువు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్లో ఈయన ఇంకెవరున్నారండి? దేవుడు ఈయన వీళ్ళకి అందరికి. ఇప్పుడు ఉన్న వాళ్ళు చిన్న చిన్న వాళ్ళందరికీ ఈయన ఒక దేవుడు. ఆయన ఇంకా ఉన్నారు కాబట్టి మన అదృష్టం. మహా దిగ్గజాలు ఇప్పుడు లేరు మన కళ్ళ ముందు చూడడానికి కూడా. బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కూడా లేరు. ఈయన పాటలు చిన్న చిన్న వాళ్ళు ఎవరెవరో పాడుతున్నారు, కానీ చిత్ర గారు, బాలు గారు, జానకి గారు, సుశీల గారు వీళ్ళ పాటలు పాడినప్పుడు అసలు ఈయన చేసుకున్న అదృష్టం అది. అలాంటి వాళ్ళు ఈయన పాట పాడడం, అట్లాంటి వాళ్ళకి నా పాట నువ్వు ఎందుకు పాడుతావు నన్ను అడగకుండా అని నోటీసులు పంపాడు. అప్పటి నుంచి సర్లే ఈయనను కొంచెం దూరం పెట్టారు. వీళ్ళు కూడా ఇంకెప్పుడు ఎందుకులే, మనకు లేవా పాటలు, మనం పాడిన కొన్ని వేల పాటల్లో ఆయన 200-300 ఉండొచ్చేమో, పోనీ ఆ మిగతా 700 పాడుకుందాం. అలా ఆ రకంగా అడ్జస్ట్ అయ్యి అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళు పెట్టుకుంటే, ఇప్పుడు మన చిన్న ఛానల్స్లో ప్రతి ఆదివారం రాత్రి సాయంత్రం నుంచి ఇక్కడ సంగీత విభావర్లే ఉండేవి. అవును, అందరు పాటలు పాడేవాళ్ళు. వారం అలరించాలి. అందరికీ ఇళయరాజా గారి పాటల్లో 100లో 90 పాటలు ఇష్టం, అంతమందికి ఇష్టం ఇప్పటికీ కూడా. సో ఆయన పాటలు వినాలని అనుకుంటారు. ఈయన వచ్చి పాడలేడు. ఈయనకు ఫస్ట్ టైం పాడమని ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో తెలుసా? మొన్న రంగమార్తాండ సినిమా అంతా సర్వనాశనం చేసి పెట్టాడు అనకూడదు కానీ నిజంగా. అంటే ఒక విమర్శ తప్పు లేదు. ఆ సినిమాలో అదేదో ఒకటే మ్యూజిక్ అదే పదే పాడి 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 అరగదీసి అసలు జనాలు ఏమన్నారంటే, మాకు ఇళయరాజా గారు అంటే చాలా ఇష్టం, ఆయన పాటలంటే కూడా చాలా ఇష్టం, కానీ ఆయన చేతే పాడించి మమ్మల్ని ఇలా పీడించుకు తినడం ఎందుకండి అని చెప్పి కూడా అన్నారు. అది నిజం, వాస్తవమే, అలాగే జరిగింది. సో నీ పాటలా నువ్వే పాడాలంటావు. నువ్వు పాడాలంటే వినే వాళ్ళకి వినసొంపుగా లేదు. నువ్వు బాగా మ్యూజిక్ ఇస్తావు, కరెక్టే. నువ్వు మ్యూజిక్ ఇచ్చినంత మాత్రాన నీ గొంతు వినాలనుకోవడం లేదు. నీ మ్యూజిక్ని ఇంకొకరి చేత పాడిస్తే ఆ పాటని మనం వినాలనుకుంటున్నావు, వాళ్ళనేమో నువ్వు పాడొద్దు అంటున్నావు. ఇది ఎలాగో అర్థం కావట్లా. అవన్నీ దాచుకొని ఏం చేస్తావో కూడా తెలియట్లా. ఈ చట్టం కూడా నాకు అర్థం కావట్లేదు. మిగతా వాటి విషయంలో ప్రొడ్యూసర్కి అన్నిటికీ రైట్స్ ఉంటాయి. ఒక హీరో వచ్చి యాక్ట్ చేసిపోతాడు, దాన్ని డిఫరెంట్గా వాడుకోవచ్చు. ఒక ఫైట్ మాస్టర్ ఫైట్ కంపోజ్ చేసి వెళ్తాడు, అవి ఎక్కడైనా వాడుకోవచ్చు. కానీ మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి ఈ యొక్క కాపీ రైట్స్ ఇవేంటి అనేది నాకు అర్థం కావట్లేదు. చట్టాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత ఆయనకు వీడుకోలు పలకడానికి టీవీ ఛానల్లో ఆయన మొహాలు వేస్తాం కదా, కనీసం ఒక 2-3 నిమిషాల వీడియోలు వేస్తామా? ఆయన పాటలు వేసుకుంటా వీడియో వేస్తాం. ఇప్పుడు నిజంగా ఇళయరాజా గారు లేకపోతే అనకూడదు తప్పుగానే, ఆయన పాటలు వేస్తూ కూడా మ్యూజిక్ వేయడానికి కూడా ఇబ్బందే కదా. దానికి కూడా కాపీరైట్ పడుద్దేమో, మళ్ళీ దానికి కూడా దావా పడుతుందేమో. అలా ఉంది పరిస్థితి. అంత విషయానికి వస్తే, నువ్వు ప్రొడ్యూసర్ ఒక సినిమా తీశాడండి డబ్బులు ఖర్చు పెట్టి, హీరో వచ్చాడు పనిచేసి వెళ్ళాడు, ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చాం. హీరోయిన్ వచ్చి పనిచేసి ఆమెకి ఇవ్వాల్సింది ఇచ్చాం.
మ్యూజిక్ డైరెక్టర్కి ఇవ్వాల్సింది ఇచ్చాం, పాటలు పాడే వాళ్ళకి, స్టంట్లకి, గెంతే వాళ్ళకి అందరికీ ఇచ్చేసాం. నిర్మాత సొంతం అది. ఆయన రిలీజ్ చేసుకుంటాడు లేదా ఈరిచి కాలబెడితే తగలబెట్టుకుంటాడు, ఆయన ఇష్టం, ఆయన హక్కులు ఉంటాయి పూర్తిగా. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ వచ్చి వాళ్ళ ప్రతి దాని మీద వాళ్ళ హక్కులు పేటెంట్ అని పడుతున్నారు. దీనికి ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు ఏంటంటే నువ్వు పేటెంట్ లేకపోతే నీ మ్యూజిక్ని ఇంకోటి కాపీ కొట్టి వాడేస్తున్నాడు. సింపుల్గా నువ్వు ఒకదానికి పెట్టావు మ్యూజిక్, సేమ్ మ్యూజిక్ని కొంచెం అటు ఇటు వచ్చి చిన్న మార్పులు చేసి ఇంకో దానికి వాడుకో. మొన్న మన కాంతారకు కూడా అలాగే అయిందిగా, నవరస మ్యూజిక్ వాళ్ళది. దాన్ని అప్పుడు పేటెంట్ ఉంది కాబట్టి వాడు కేసు వేయగలిగాడు. దాన్ని కొంచెం మార్పులు చేసి నువ్వు అదేంటిది వరాహ రూపం సాంగ్ చేసావు. ఆయనకి అప్పుడు తెలియలా. ఆయన నవరస రిలీజ్ చేసినప్పుడు ఏదో 6 మంది చూస్తే నీ పాట రిలీజ్ అయ్యాక 6,000 మంది చూశారు. అదే ఆయనకు బెనిఫిట్టే అఫ్కోర్స్. అప్పటికి అసలు దీని ఒరిజినల్ వెర్షన్ నవరస అని తెలియగానే అందరు దాన్ని చూడడం మొదలుపెట్టి అరే ఇది ఇంకా చాలా బాగుంది, మనం ఎలా మిస్ అయ్యాం ఈ పాటని అనే రేంజ్కి వెళ్ళింది. ఆయన కక్కు పుట్టింది ఏమని, నా పాట వాడుకున్నారు కదా, పైగా హిట్ అయింది, సినిమాకి 300-400 కోట్లు వచ్చాయంటే నాకు 100 కోట్లు ఇవ్వడా, కేసు వేసాడు సంథింగ్. నెక్స్ట్ మళ్ళీ అసలు ఎలాంటి హక్కు లేని వాళ్ళు కూడా హక్కులు కోరే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది, కోమలి సారంగ దర్యా పాటని సుద్దాల అశోక్ తేజ గారు రాస్తే, అంటే ఆయన జానపద గీతాలని కాపాడుకునేవాడు మన బాధ్యత. ఇప్పుడు శ్రీరామదాస్ ఉంది, దాంట్లో పాత కీర్తనలన్నీ వాళ్ళు మళ్ళీ ఎందుకు పెట్టంటే అవి జనాల్లో ఉన్నాయి, మళ్ళీ అయిపోతాయి. ఇప్పుడు మన సుప్రభాతం కూడా రీమోడలింగ్ చేసి మళ్ళీ వినిపిస్తున్నారు. మంత్రాలని చాలా పాటలు. అంటే నెక్స్ట్ జనరేషన్కి ఆ లిరిక్స్ని ఇంకా బతికించడానికి వాళ్ళు చేసే చిన్న ప్రయత్నం అది, అంతే. వందే మాత్రం పాటను కూడా ఏఆర్ రెహమాన్ ఏదో చేస్తే అలా చేయకూడదు అన్నాడు. సరే జాతీయ గీతం కాబట్టి పక్కన పెడదాం, మిగతావన్నీ అందరూ వాడుకుంటున్నారు. కోమలికి అసలు హక్కే లేదు దానిపైన. నేను ఫస్ట్ ఆ పాట నేను పాడాను అంటే నాదే హక్కు అని ఆమె ఫీల్ అయ్యి గొడవ చేసింది. తన ద్వారా ఫేమ్ అయింది అనేది తన ఎందుకంటే పాట హిట్ అయింది కాబట్టి. హిట్ కాకపోతే వీళ్ళు ఎవరు రారు. ఇప్పుడు సినిమా అయినా సరే, బలగం సినిమా హిట్ అయిన తర్వాత వాడు ఎవడో వచ్చాడు, ఈ కథ నాది, నేను కాకి ముట్టుడు అని ఒకటి కథ రాసా, అది హిట్ అయింది. అది ఏదో పేపర్లో చిన్న కాలంలో అచ్చయింది, అది 2 చదువుంటారు, ఇప్పటికీ ఎవడికి తెలియదు. దాన్ని వెతికి బయటకు తీసి ఇది కథ నాది, దీన్ని నేను కాపీ కొట్టాడు, ఇంత పెద్ద హిట్ అయింది, నాకు డబ్బులు కావాలి. అందరూ అంతే. అయ్యో నిన్న రిలీజ్ అయిన కుబేరా కూడా ఆ టైటిల్ నాది, ఇంతకుముందు. వీటికంటే పర్వాలా, కాపీ జరుగుతుంది మన కళ్ళ ముందు నిజం కనిపించింది అనుకోండి, ఆధారాలు ఉంటే ఇట్స్ ఓకే. కానీ ఇది కాపీ కాదు. రజనీకాంత్ గారి మీద ఇళయరాజా వేసింది కాపీ కాదు, అదొక గౌరవం, ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం. ఆ గౌరవాన్ని కూడా ఆయన స్వీకరించే పొజిషన్లో లేడు ఇప్పుడు రజనీకాంత్ కూలీ టైటిల్ పడేటప్పుడు జపా వచ్చా మ్యూజిక్ వచ్చింది. అది ఆయన ఎప్పుడో 1978లోనో 80sలోనో పెట్టాడు. దాన్ని ఇప్పుడు మళ్ళీ తీసి దాన్ని కొంచెం రెనోవేట్ చేసి నీకు ఇచ్చాడు అంటే, పైగా అక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు అంటే అది నీకు మళ్ళీ ఒక గౌరవం. అంతే కదా. నువ్వు ఆ గౌరవాన్ని స్వీకరించే పొజిషన్లో లేవు, కేసులు వేస్తున్నావు అడ్డగోలుగా, తప్పు కదా. అదే అది జనాలకి ఏంటంటే ఇళయరాజా గారి మీద కూడా ఇష్టం పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికీ నీకు గౌరవించే నీకు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇస్తున్నాడు. మొన్న గుణశేఖర్ నీకు రుద్రమదేవి ఇచ్చాడు, పాడు చేసావు, అయినా సరే శాకుంతలం ఇచ్చాడు, దాన్ని సర్వనాశనం చేసావు, అయినా సరే ఇస్తున్నారు కదా నీకు ప్రాజెక్టులు. అది ఈయన విఘ్నతకు వదిలే. అంటే గొప్ప సంగీత దర్శకులు అయినప్పుడు కూడా కొంతకాలానికి వెనకబడక తప్పదు కదా. కొత్త జనరేషన్, కొత్త మ్యూజిక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంత గొప్పవాళ్ళైనా ఆగాల్సిందే. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు లాంటి ఇప్పుడు ఏంటి, నేను క్యాసెట్లు కొని కూడా నేను విన్నాను పాట. ఏమో మరి మా ఇంటికి వచ్చి వేస్తాడేమో. నువ్వు కొంటే కొన్నావు, నీ సాంగ్ పక్కింటి వాళ్ళకి కూడా వినిపించింది, వాళ్ళు ఫ్రీగా వింటున్నారు కదా అని కేసేస్తాడేమో. అలా ఉంది నా పరిస్థితి. కరెక్ట్. ఓకే అండి, ఇది సంగీత జ్ఞాని మాస్ట్రో ఇళయరాజా గారు రీసెంట్గా సూపర్ స్టార్ రజనీకాంత్ మీద వారి సినిమా మీద వేసినటువంటి దావా సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.